వెల్కమ్ టు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ పార్ట్ 3 అండి. ఈ వీడియోలో నేను నా దగ్గర ఉన్న రింగ్ గురించి డీటెయిల్‌గా చెప్పబోతున్నానండి. ఈ రింగ్ పేరొచ్చేసి కళ్యాణ పుంగరం అంటారండి. ఇలా ఉంటది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటదనమాట. హోప్ మీ అందరికీ డీటెయిల్‌గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతానికి మాకు లక్ష్మీదేవి రూపం ఉన్నది ఏదన్నా తీసుకోవాలనుకుంటే ఈ రింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తానండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడ ఇంకా 3 మువ్వల్లాగా ఉంటాయండి చిన్న చిన్నవి. అది గూడా ఉంటే ఇంకా లుక్ ఉండే. బట్ అవి నేను పోగొట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ గోల్డ్ మేకింగ్ చేసేటప్పుడు ఈ ఓపెన్‌ని వాళ్ళు గోల్డ్‌తో ఫినిష్ చేయలేకపోయారు. అది ఓపెన్ అయిపోయి పోయినాయండి. తర్వాత నేను రియలైజ్ అయ్యాను. మీరు కూడా కొంచెం ముందే చూసుకోండి. దీని వెయిట్ వచ్చేసి ఎగ్జాక్ట్‌గా 4 గ్రామ్స్ అండి. అంటే అరకాసు ఉంగరం అండి ఇది. చాలా అంటే చాలా బావుంటది. ఒక్కసారి నేను పెట్టుకొని చూపిస్తాను చూసేయండి. దీన్ని పెట్టుకోవడం గూడా ఇలా. చూడండి ఎంత బాగా కనబడుతుందో ఫింగర్‌కి. చాలా అంటే చాలా నిండుగా ఉంటదండి. ఇంత హెవీగా అవసరం లేదు మాకనుకుంటే వాళ్ళు ఈ పార్ట్ ఏమి చేయరండి. జస్ట్ ఈ యూనిక్ పార్ట్ ఉంది గదా! ఈ జస్ట్ ఈ యూ షేప్ పార్ట్ అది వరకే చేస్తారు. అప్పుడు మీకు సింపుల్‌గా ఉంటది. ఇదైతే డ్రెసెస్ మీద కాకుండా శారీస్ మీదకైతేనే చాలా అంటే చాలా నిండుగా ఉంటదండి. వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్. అప్పుడు 1 ఇయర్ బ్యాక్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 23,000 వరకు పడిందండి. అండ్ స్టోన్స్ వెయిట్ కూడా తీసేసిన తర్వాతనే 23,000 అనేది పడింది. మీరు స్టోన్స్ గోల్డ్ మాకివన్నీ తెలియదు అనుకునే వాళ్ళు స్టోన్స్ తీయించేసుకొని జస్ట్ ఓన్లీ గోల్డ్‌లో ఉన్నవి మాత్రమే ప్రిఫర్ చేసేసుకోండి. రింగ్ అయితే చాలా అంటే చాలా బావుందండి. వీడియో చూసారు కదా! వర్త్ అనిపిస్తే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను బ్లాక్ బీడ్స్ యొక్క కలెక్షన్ గురించి కూడా చెప్పానండి. దాని లింక్ కింద ఇస్తాను చూసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.